వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను అర్చన. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు, కోర్టు షరతులు ఇవే. ఆ రెండు పార్టీలు తెలంగాణ వ్యతిరేక టీం, హరీష్ రావు. హైదరాబాద్లో ఘోర ప్రమాదం, టిప్పర్ కింద పడి విద్యార్థి మృతి. తెలుగు రాష్ట్రాల్లో ముస్లిం ఉద్యోగులకు శుభవార్త. కేసీఆర్ కు గ్రీన్ సెల్యూట్, వినూత్న రీతిలో పుట్టినరోజు శుభాకాంక్షలు. వివరాల్లోకి వెళ్తే, సినిమా పైరసీ కేసులో సంచలనం సృష్టించిన ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమంది రవికి ఎట్టకేలకు ఊరట లభించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అతనికి హైదరాబాద్లోని నాంపల్లి కోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది నవంబర్లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రవిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దక్షిణ భారత సినిమాలు ఓటీటీ కంటెంట్ ను అక్రమంగా అప్లోడ్ చేస్తూ సినిమా పరిశ్రమకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగించాడనే ఆరోపణలతో రవిపై 5 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన నాటి నుంచి రవి జైల్లోనే ఉన్నాడు. గతంలో అతని బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు, హైకోర్టు తిరస్కరించాయి. తాజాగా మరోసారి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం కఠిన షరతులతో బెయిల్కు అంగీకరించింది. కోర్టు విధించిన షరతులు పాస్పోర్ట్ను కోర్టుకు సరెండర్ చేయాలి, ప్రతిరోజు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులను ముందు హాజరు కావాలి, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదు, ఇంటర్నెట్ వినియోగించాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ నిబంధనలను కట్టుబడి ఉండాలన్న ఆదేశాలతో రవి జైలు నుంచి బయటకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. ఐబొమ్మ సైట్ వల్ల కొత్త సినిమాలు విడుదలైన గంటల్లోనే పైరసీకి గురవుతుండటంతో చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో రవికి బెయిల్ లభించడం కేసులో కీలక పరిణామంగా మారింది. కాంగ్రెస్, బీజేపీలపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం అజెండాలు పక్కన పెట్టి దిగజారుడు రాజకీయాలు చేశారని విమర్శించారు. బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ బీ టీం అంటూ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ బీ టీం అంటూ బీజేపీ గత 12 ఏళ్లుగా చేసిన ప్రచారమంతా తప్పుడు ప్రచారమేనని తేలిపోయిందన్నారు. ఆ రెండు పార్టీలు తెలంగాణ వ్యతిరేక టీం అని తేలిపోయిందని చెప్పారు. మార్పు అంటే బీజేపీతో కలవడమా? ఇదేనా మీరు తెస్తానన్న మార్పు అని సీఎం రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. ఢిల్లీలో కొట్టుకున్నట్టు నటిస్తూ గల్లీలో చేతులు కలుపుకొని వాటాలు పంచుకుంటున్నారని ఆరోపించారు. సిర్పూర్, కాగజ్ నగర్, మెట్పల్లి, అమన్గల్, ఆలియాబాద్, నర్సాపూర్ ఫలితాలే దీనికి సాక్ష్యమని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఉన్న బలాన్ని చూసి భయపడే ఈ రెండు పార్టీలు సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి కుట్రలకు తెరలేపాయని, రాబోయే రోజుల్లో ప్రజలే వీళ్లకు బుద్ధి చెప్తారని హరీష్ రావు గట్టిగా చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక విద్యార్థి మృతి చెందాడు. నాదర్గూల్ నుంచి కాలేజీకి ద్విచక్ర వాహనంపై వెళుతున్న విద్యార్థి ప్రమాదవశాత్తు టిప్పర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని నాదర్గూల్ నివాసి వర్ధన్ గా గుర్తించారు. వర్ధన్ బాలాపూర్లోని ఒక ప్రైవేట్ కాలేజీలో ఐటీఐ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ద్విచక్ర వాహనంపై కాలేజీకి వెళ్తుండగా టిప్పర్, ఆటో మధ్యలో నుంచి వాటిని దాటే ప్రయత్నంలో టిప్పర్ ముందు చక్రం కింద పడి మృతి చెందాడు. వర్ధన్ టిప్పర్ను దాటుదామనుకున్న సమయంలో ఆటో నిలబడి ఉంది. కానీ అంతలోనే ఆటో కదలడంతో బైక్ను కొద్దిగా టిప్పర్ వైపు తిప్పడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మీర్పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు వెసులుబాటు కల్పించింది. విధులకు గంట ముందుగా హాజరయ్యేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు మంగళవారం ఒక మెమో జారీ చేశారు. దీని ప్రకారం ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బంది, బోర్డులు, కార్పొరేషన్ల ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకు కార్యాలయాల నుంచి వెళ్లిపోవచ్చు. అత్యవసర సేవలు అవసరమైనప్పుడు మినహా ఈ వెసులుబాటు వర్తిస్తుంది. మరోవైపు తెలంగాణలో ఉర్దూ మీడియం పాఠశాలల సమయాల్లో కూడా మార్పులు చేశారు. ఉర్దూ మీడియం పాఠశాలలు, డైట్ కాలేజీలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పనిచేస్తాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఇప్పటికే ఈ వెసులుబాటు కల్పించింది. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 19 వరకు ముస్లిం ఉద్యోగులు గంట ముందుగా వెళ్లేందుకు అనుమతిచ్చింది. ప్రభుత్వ విభాగాలు, గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బందికి కూడా ఇది వర్తిస్తుందని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి షరూక్ గతంలోనే తెలిపారు. రంజాన్ మాసంలో ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు 72వ జన్మదినం సందర్భంగా ఆయనకు ఒక వినూత్న హరిత కానుక అందింది. ఆయన పర్యావరణ దార్శనికత స్ఫూర్తితో ప్రపంచంలోనే అత్యంత కీలకమైన పర్యావరణ ప్రాంతాల్లో
ఒకటైన సుందర్బన్స్ లో భారీ మొక్కల పెంపకం కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని సుందర్బన్స్ లో 10,000 మడ అడవుల మొక్కలను నాటారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని గంగా, బ్రహ్మపుత్ర, మేఘన డెల్టాలో సుమారు 10,000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న సుందర్బన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవుల పర్యావరణ వ్యవస్థగా ప్రసిద్ధి చెందింది. ఈ అడవులు తుఫానులు, సముద్రపు అలల తాకిడి, తీర ప్రాంత కోత నుంచి లక్షలాది మందికి సహజ రక్షణ కవచంలా నిలుస్తున్నాయి. అయితే పెరుగుతున్న సముద్ర మట్టాలు, వాతావరణ మార్పుల కారణంగా ఈ ప్రాంతం తీవ్రమైన ప్రమాదాలను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మడ అడవులను బలోపేతం చేయడం అత్యవసరంగా మారింది. కేసీఆర్ తెలంగాణలో ప్రారంభించిన తెలంగాణకు హరితహారం కార్యక్రమమే ఈ బృహత్తర ఉద్యమానికి అసలు స్ఫూర్తి. పర్యావరణ పరిరక్షణను ప్రభుత్వ విధానంలో అంతర్భాగం చేసిన కేసీఆర్ హరితహారాన్ని కేవలం మొక్కలు నాటే కార్యక్రమంగా కాకుండా ఒక ప్రజా ఉద్యమంగా మలిచారు. ఈ స్ఫూర్తితోనే మాజీ రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను ప్రారంభించి దానిని దేశవ్యాప్త ఉద్యమంగా మార్చారు. సుందర్బన్స్లో చేపట్టిన ఈ కార్యక్రమం కేవలం లాంఛనప్రాయమైనది కాదు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని దీనికి జోడించారు. నాటిన మొక్కల మనుగడను పర్యవేక్షించేందుకు జియో ట్యాగింగ్, వాతావరణ మార్పులను గమనించేందుకు మైక్రో క్లైమేట్ సెన్సార్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటివి వినియోగిస్తున్నారు. తెలంగాణలో మొదలైన హరిత స్ఫూర్తి దేశ సరిహద్దుల్లోని సుందర్బన్స్ పరిరక్షణ వరకు విస్తరించడం కేసీఆర్ పర్యావరణ దార్శనికతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.